అత్తయ్య, అమ్మమ్మ, ఇంక మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకమ్మా ఇప్పుడివన్నీ? అత్తయ్య, నా దృష్టిలో మీరెప్పటికీ మహారాణి. పరిస్థితి ఏదైనా మీ స్థాయి, స్థానం ఏదీ ఎప్పటికీ తగ్గకూడదు. మీరు నాకంటే బాగా అలసిపోయారు. మీ కాళ్ళు నొప్పి పుడుతుంటే ఉండండి, కాళ్ళొత్తుతాను. అయ్యో వద్దమ్మా. ఏంటమ్మా ఇది? అత్తయ్య, కోడలుగా మీకిలా సేవ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. వాస్తవానికి నువ్వు కోడలిగా నా ఇంట అడుగు పెట్టడం మా అదృష్టం తల్లి. ఆ యమజ మూలంగా కోట్ల విలువ చేసే ఆస్తులు చేజారిపోయినా అంతకు మించిన వెలకట్ట సాధ్యం కాని గుణవంతురాలు నా ఇంట ఉంది. అదేనమ్మా నాకు 1000 ఏనుగుల బలం. నువ్వు నాతో ఉండగా ఏ యమజా మనల్ని ఏం చేయగలదమ్మా? ధైర్యలక్ష్మి కోడలై నా ఇంట కొలువుంది. ఇంకేం కావాలి నాకు? అత్తయ్య, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంతేనే మనవరాలా? ఎంతైనా మీ అత్తయ్యగా నీ గొప్ప. అయ్యో, అదేం లేదమ్మమ్మా. మీ కాలు కూడా పట్టాలనా? వస్తున్నా. వద్దమ్మా వద్దమ్మా వద్దు. మీ అత్తయ్య కాళ్లే వద్దమ్మా. రోజంతా నువ్వేదో ఒక పని చేస్తూనే ఉన్నావు. మీ అత్తయ్య కాళ్ళు ఒత్తి నువ్వు కూడా పడుకోమ్మా. అత్తయ్య, వద్దులేమ్మ కావేరి. సరే. ఇంట్లో ఏసీ కూడా లేదు. ఈ వేసవి కాలంలో అమ్మకి ఏసీ లేకుండా నిద్ర పట్టదు. ఆరు బయట పడుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో సరైన ఫెసిలిటీస్ సెట్ చేయాలి. ఆ లాయర్ వచ్చేలోపు అమ్మ వాళ్ళెవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఈ ఇల్లు, మీ ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఎవ్రీథింగ్ అన్నీ ఇప్పుడున్నది నా పేరు మీద. మీ యావదాస్తితో పాటు ఈ ఇంటిని కూడా మేడం కుమారి యమజా గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మీరిష్టపూర్వకంగా సంతకాలు చేసిచ్చిన పత్రాలు. రే అర్జున్, ఏంటి మామా ఈ టైంలో కాల్ చేసావు? కాస్త అవసరం పడిందిరా నీతో. చెప్పు మామా. అర్జెంటుగా ఒక 5 lakhs మనీ కావాలరా. 5 lakhsా? అవునరా. నువ్వెప్పుడు అడిగినా నేను కాదనకుండా డబ్బులు ఇచ్చాను కదా. ఇప్పుడు నాకు అవసరం పడ్డాయిరా. ఒక 2 daysలో అడ్జస్ట్ చేసేస్తాను. ఎలా ఇస్తావురా? నీ దగ్గర ఆస్తి లేదు, ఇల్లు లేదు. మొత్తం ఎవరో యమజాని హ్యాండ్ ఓవర్ చేసుకుందంట కదా. కట్టుబట్టలతో మిమ్మల్ని బయటికి పంపించిందంట కదా. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చెప్పారు. రేయ్, విషయం తెలుసు కదా, అర్థం చేసుకో. ఫ్రెండ్గా హెల్ప్ చేయి. సారీరా మావా. ఫ్రెండ్షిప్పే, డబ్బు డబ్బే. డబ్బు రాదని తెలిసే కూడా నేను ఇవ్వలేను మావా. ఏమనుకోవద్దు. బాయ్. ఛా, ఇంతకాలం అడిగిన వాళ్ళకల్లా డబ్బు ఇవ్వడమే తెలుసు, కానీ ఆ డబ్బు విలువ మాత్రం నాకు ఈరోజు తెలుస్తుంది. లేదు, ఇలా కాదు. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. కానీ ఎలా? అయ్యో పాపం అర్జున్ బాబు. ఎంచక్క ఈరోజు ఇద్దరికి ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ దా జరగాల్సింది. ముహూర్తం కూడా పెట్టించాం. కాని అదేం లేకుండా ఒంటరిగా అర్జున్ బాబు బాధపడుతున్నాడు. కావేరిని అర్జున్ బాబు దగ్గరకు పంపించాలి.
ఇంక చాలేమ్మ కావేరి. అలాగే. కావేరి పుణ్ణు, అన్ని కాలు నా నొక్కుతానులే. నీ పోయి రెస్ట్ దా తీసుకుపో. ఆ, పర్వాలేదులే కాకమ్మా, ఏం కాదులే. ఆ, కావేరి ఇంక చాలేమ్మా. ఇలాగే ఎంతసేపు ఇక్కడే ఉంటావు చెప్పు. ఇంక నువ్వు వెళ్ళు, వెళ్ళు. అట్లనే అత్తయ్య. ఏంటో ఈ పిల్లకి మొత్తం మా సేవే సరిపోతుంది. ఈ సమయంలో కొత్తగా పెళ్ళైన ఏ అమ్మాయి అయినా మొగుడు చుట్టూ తిరుగుతుంది కదా. కాని నా మనవరాలికి మాత్రం ఇంటి బాధ్యతల తర్వాతే ఏ బాధ్యతైనా అన్నట్టు అలసిపోయేంత వరకు పనులు చేస్తూనే ఉంటుంది. బోనా, ఇలాగైతే ఎలా చెప్పు? ఏం చేద్దాం అత్తయ్యా? నా కొడుకు కోడలు జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని కలలుగన్నాను కాని ఆ యమజ వల్ల ఇటువంటి పరిస్థితొచ్చింది. కనీసం వాళ్ళు సంతోషంగా ఉండడానికి సరైన పరిస్థితులు కూడా లేవు. ఏం చెయ్యాలో ఏంటో నాకు అర్థం కావడం లేదు. అన్నీ సర్దుకుంటాయిలే, నీ బాధపడకు. సారీరా మావా, ఫ్రెండ్షిప్పే, డబ్బు డబ్బే. డబ్బు రాదని తెలిసాక కూడా నేను ఇవ్వలేను మావా, ఏమనుకోవద్దు. బాయ్. అర్జున్ బాబు, ఏంది అర్జున్ బాబు? ఏం లేదు. ఏం లేదంటే లేనట్టా? నేను మీ భార్యను, మీలో సగాన్ని. అందుకే బాధలో ఉన్నారని సగం అర్థం చేసుకున్నా. ఆ మిగతా సగం మీరు నాతో పంచుకోకపోతే ఎట్లా చెప్పుండ్రి? ప్రేమలో ఉన్నప్పుడే కాదు పెనిమిటి. ఇప్పుడు బాధని పంచుకుంటేనే కదా ప్రేమ ఉన్నట్టు, అదే జీవితం అన్నట్టు. ప్లీజ్ చెప్పుండ్రి. నీటిలో పుట్టిన చేప గట్టున పడితే బతకలేదు.